సినిమా చూడాలనుకుంటే సగటు ఫ్యామిలీ కాదు, సగటు ప్రేక్షకుడికి నేను అదే చెప్తున్నా. అంటే ప్రభాస్ గారిని ఇంత ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఆయన మన కోసం ఇలా చేసినప్పుడు మనం ప్రేమించే హీరో డెఫినెట్గా మిస్ అవ్వద్దని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సినిమా సాంగ్స్ ఇవి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఏంటో మనకు తెలీదు. ఈ ఈ ఈ- ఈ టైంలో ఆయన చేసినప్పుడు అది ప్రీషియస్గా ఎంజాయ్ చేద్దామని చెప్తాను. కన్సూప్ మేరల్ ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాల్లో చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్ అయ్యిద్దని అంటాను నేను. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక్క లైన్లో ఏం చెప్తారు? ఈ డెడికేటెడ్ హానెస్ట్ అంతే. రాజాసాబ్ రాజాసాబ్ సింగిల్ వర్డ్ అంటే ఇట్స్ ఏ మేడ్ ఫర్ ప్రభాస్ అంతే. విఎఫ్ఎక్స్ ఒక ఎమోషనలా లేదంటే ఒక కల్పితమా? విఎఫ్ఎక్స్ ఇందులో ఎమోషనే, కల్పితం కాదు. అసలు మీకు అది పెట్టినట్టు అనిపించవు. లవ్ సినిమాకి యాక్షన్ సినిమాకి ఏంటి మీరు ఎక్కువ దేనికి ఓటేస్తారు? ఆటోమేటిక్గా లవ్ సినిమానే. నాకు యాక్షన్ సినిమా కూడా రెగ్యులర్ యాక్షన్ సినిమా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. రైట్ సార్, ఆల్ ది రైట్ బెస్ట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.